హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఒక సరదా కథ చెప్పుకుందాం. ఒక ఆకలిగా ఉన్న నక్క, ఒక తెలివైన కుందేలు. మరి ఆ రెండింటి మధ్య ఏం జరిగిందో తెలుసుకుందామా? ఆపద వచ్చినప్పుడు భయపడకూడదు, తెలివిగా ఆలోచించాలి. అదెలాగో ఈ కథ మనకు చెబుతోంది. సరే, ఇక కథలోకి వెళ్ళిపోదామా? అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక నక్క ఉండేది. దానికి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. పాపం చాలా ఆకలిగా ఉంది. అమ్మో, కడుపు నిండా ఏదైనా తినకపోతే ఇంటికి వెళ్లే ఓపిక కూడా ఉండదు అనుకుంటూ ఆహారం కోసం అడవిలో అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టింది. అలా వెతుక్కుంటూ వెళ్తుంటే దానికంటే ఒక ముద్దుగా ఉన్న కుందేలు పడింది. అది ఏమీ పట్టన్నట్ట హాయిగా పచ్చిక తింటోంది. దాన్ని చూడగానే నక్కకి నోట్లో నీళ్లురాయి. హమ్మయ్యా! ముందు దీన్ని తినేస్తే కనీసం కాస్తైనా ఆకలి తీరుతుంది అనుకుంది. అంతే! చప్పుడు చేయకుండా మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ కుందేలు దగ్గరికి వెళ్ళి గప్చుప్ దాని ముందు నిలబడింది. అకస్మాత్తుగా తన ముందు ప్రత్యక్షమైన నక్కను చూసి కుందేలు ఉలిక్కిపడింది. పారిపోవడానికి దారి కూడా లేకుండా పోయింది. పాపం! ఆ కుందేలుకు గుండె జారిపోయింది. అయ్యయ్యో, ఇక నా పని అయిపోయిందే అనుకుంది. అంత పెద్ద నక్క ముందు తాను చిక్కిపోయిందని దానికి పూర్తిగా అర్థమైపోయింది. మరిప్పుడు కుందేలు ఏం చెయ్యాలి? ఏడుస్తూ కూర్చోవాలా? లేదు లేదు, అది భయంతో వణికిపోతూ ఉండిపోలేదు. వెంటనే తేరుకుని తన ప్రాణాలను ఎలా కాపాడుకోవాలా అని గబగబా ఆలోచించడం మొదలుపెట్టింది. అప్పుడే దాని బుర్రలో ఒక భలే ఉపాయం తట్టింది. అస్సలు భయపడనట్టుగా ధైర్యమంతా కూడగట్టుకుని నేరుగా నక్క దగ్గరికే వెళ్ళింది. నక్క తనను తినేస్తుందని తెలిసినా సరే దాంతో మాటలు కలపడం మొదలుపెట్టింది. ఇది చూసి నక్కకి చాలా ఆశ్చర్యం వేసింది. నక్కబావా, బాగున్నావా అని కుశల ప్రశ్నలు వేసింది. దానికి నక్క కోపంగా, ఆపవయ్యా నీ పలకరింపులు, నాకు ఆకలిగా ఉంది, నిన్ను తినేయాలి అంతే అని గట్టిగా అంది. అప్పుడు కుందేలు చాలా తెలివిగా, అయ్యో నక్కబావా, నీకు దొరికాక నేను తప్పించుకోగలనా? కాని ఒక చిన్న మాట, ఇంటికొచ్చిన అతిథిని సగం ఆకలితో పంపడం మా పద్ధతి కాదు. నాలాంటి చిన్న కుందేల్ని తింటే నీ ఆకలి తీరుతుందా చెప్పు అంది. అప్పుడు కుందేలు ఒక భలే ఐడియా ఇచ్చింది. చూడు బావా, ఇక్కడికి దగ్గర్లోనే మా ఇంట్లో ఉంది. ఇంట్లో నా భార్య కూడా ఉంది. నువ్వు నాతో వస్తే ఇద్దర్నీ కలిపి తినొచ్చు. అప్పుడు నీ కడుపు ఫుల్గా నిండుతుంది కదా అని ఒక మంచి ఆఫర్ ఇచ్చింది. ఇద్దర్నీ తినొచ్చా? ఈ మాట వినగానే నక్కకి నోట్లో నీళ్లూరాయి. అబ్బా, భలే మంచి ఆఫర్ అనుకుంది. నిజంగానే చెప్తున్నావా అని ఆశగా అడిగింది. నీ మీదొట్టు బావా, పద అంది కుందేలు. ఇంకేముంది, నక్క వెంటనే ఓకే చెప్పేసింది. కుందేలు ముందు దారి చూపిస్తుంటే నక్క పాపం కడుపు నిండా భోజనం దొరుకుతుందని కలలు కంటూ దాని వెనకాలే నడవడం మొదలుపెట్టింది. కొంచెం దూరం వెళ్ళాక కుందేలు కంట ఒక గుహలోంచి ఓ పెద్ద పులి బయటికి రావడం కనిపించింది. అంతే, తన ప్లాన్ వర్కౌట్ చేయడానికి ఇదే కరెక్ట్ టైం అనుకుంది. వెంటనే కుందేలు గట్టిగా అరిచింది. ఓ పులిరాజా, ఓ పులిరాజా, ఇక్కడున్న ఈ మూడో నక్కను కూడా తినేశారంటే మీకొచ్చిన ఆ గాలిరోగం మొత్తం మాయమైపోతుంది అని పెద్దగా కేకలు పెట్టింది. ఆ మాటలు చెవిలో పడగానే నక్కకి షాక్ కొట్టినట్టయింది. దాని ఆకలంతా ఎగిరిపోయింది, ముఖంలో రంగులు మారిపోయాయి. అప్పుడర్థమైంది దానికి, ఈ కుందేలు నన్ను మోసం చేసిందని. అయ్యయ్యో, ఈ చిట్టి కుందేలు నన్ను పులికి ఆహారంగా వెయ్యాలని చూస్తోందా? నా ఆకలే నన్ను ఇంత పెద్ద ప్రమాదంలో పడేసిందే అని గవగవా గ్రహించింది. ఇంకేముంది, ఒక్క క్షణం కూడా అక్కడ ఆగలేదు. ఆకలి గీకిలి అన్నీ మరిచిపోయి వెనక్కి తిరిగి చూడకుండా పరుగో పరుగు. నక్క అలా కళ్లముందే మాయమవ్వగానే కుందేలు హమ్మయ్యా అనుకుంది. తన ప్రాణాలు దక్కించుకున్నందుకు చాలా సంతోషంగా తన దారిన తాను వెళ్ళిపోయింది. చూశారా పిల్లలు, కుందేలు తన బలాన్ని వాడలేదు. దానికన్నా నక్క చాలా పెద్దది, బలమైనది. కాని కష్టమొచ్చినప్పుడు భయపడకుండా తెలివిగా ఆలోచించింది. అందుకే గెలిచింది. అందుకే అంటారు, బలం కంటే తెలివే గొప్పదని. మనకి ఎలాంటి కష్టం వచ్చినా సరే భయపడకుండా ఆలోచిస్తే తప్పకుండా ఒక దారి దొరుకుతుంది. సరేనా?